బయటపడుతున్న ధరణి బాగోతాలు లక్షల కోట్ల భూములు స్వాహా అంటూ ఈరోజు ఒక కొత్త విషయాలు వెలుగులో రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు అందరూ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఎక్కడైతే ఈరోజు ధరణి తర్వాత అంటే ఇక్కడ దీని ప్రాసెస్ ఒకసారి చెప్పినట్లయితే చాలామందికి ఇప్పటికే చాలా సార్లు నేను చెప్పడం జరిగింది. 2017లో అసలు తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ ఎందుకు నాయకత్వం వహించిండు అంటే 1970-80 దశకంలో అన్నలు ఎవరైతే మావోయిస్టులు అని చెప్పుకున్నటువంటి అన్నలు ఎవరైతే ఉన్నారో ఆనాడు ఈ దొరల పెత్తందారితనాన్ని కావచ్చు, దొరల అహంకారాన్ని కావచ్చు ఈరోజు దించడానికి వారు అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఆ రోజు ఆకృత్యాలకు అక్రమాలకు పాల్పడుతున్నటువంటి దోపిడీకి పాల్పడుతున్నటువంటి దొరలను ఊర్ల నుంచి తరిమి కొట్టినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. ఆ పరిణామ క్రమంలో ఆ రోజు దొరలకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా ఈరోజు పేద ప్రజలకు పంచిపెట్టినటువంటి ఘనత మావోయిస్టులని చెప్పి వాస్తవంగా చెప్పొచ్చు. అయితే కేసీఆర్ ఇలా ఈ దొరల భూములను పేదవాళ్లకు పంచినటువంటి లక్షల ఎకరాల భూములు అయితే ఏవైతే ఉన్నాయో ఈరోజు దొరలకు నిజంగా ఏదో కష్టపడి సంపాదిస్తున్నాో లేకపోతే డబ్బులు పెట్టుకుంటేనో ఆ భూములు రాలేదు. ఆనాడు నిజాం కాలంలో నిజాంకు తొత్తులుగా వ్యవహరించినందుకే ఆ రోజు అన్ని వేల ఎకరాల భూములు ఈరోజు దొరల పాలైన విషయాన్ని మనందరం కూడా గమనించాలి. అంటే వాళ్ళు ఎక్కడ కూడా చెమట చుక్కను కార్చి సంపాదించినటువంటి దాఖలాలు లేవు అనేది స్పష్టంగా మనకు తెలుసు. ఆ తర్వాత మావోయిస్టుల అండతోటి మావోయిస్టుల చొరవతోటి ఆనాడు పేద ప్రజలకు ఈ భూములన్నీ కూడా పంచడం జరిగింది వాస్తవంగా. అయితే 2001లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఈరోజు ప్రారంభించడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి దొరలు మళ్ళా అధికారం చేజిక్కించుకోవాలి. అయితే గతంలో మావోయిస్టులు పంచినటువంటి లక్షలాది ఎకరాల దొరల భూములను మళ్ళా దొరల చేతికి అప్పేపాలనేటువంటి ఒక హిడెన్ ఎజెండా తోటి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిండు అనేది మనం చెప్పవచ్చు. ఎందుకు చెప్పవచ్చు అంటే 2017లో మీకు క్లియర్గా చెప్తా మిత్రులారా, చాలా విషయాలు మనందరం కూడా చర్చించుకోవాల్సిన అవసరం దీని మీద. ఎందుకంటే గతంలో కూడా మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎందుకు కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిండు అంటే ఒకటి తెలంగాణ కోసం అని చెప్పేసి మనం బయటికి చెప్తున్నప్పటికీ కూడా దాదాపు లక్షల ఎకరాల దొరల భూములను వెనక్కించడానికి ప్రయత్నాలు చేసిండు కేసీఆర్. ఎప్పుడు మనకు తెలంగాణ రావడం 2014లో, అదేవిధంగా తెలంగాణలో టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడింది కూడా 2014లో గుర్తుపెట్టుకోండి మిత్రులారా. 2017లో ఏది కబ్జాదారు కాలం అంటే అనుభవదారు కాలం అన్నట్టు అనుభవదారు కాలాన్ని తీసేయడం జరిగింది. దీని తర్వాత 2017 ఎండింగ్లోనే ఈరోజు విఆర్ఓ వ్యవస్థ రద్దు చేయడం జరిగింది. కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం మీరు ఆ డేట్స్ విషయంలో ఇయర్స్ విషయంలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం సరి చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రులారా. అయితే ఈ రెండింటిని 2018 ఎన్నికలకు ముందు ఈ రెండింటిని ఈరోజు మార్చడం జరిగింది కేసీఆర్. ఆ తర్వాత ఇమీడియట్గా రైతు బంధు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ మూడు విషయాలకు సంబంధించి ఈ మూడు కూడా 2017లో కబ్జాదారు అనుభవదారు కాలం, విఆర్ఏ రద్దు, అదేవిధంగా రైతు బంధు. ఎందుకు అంటే కబ్జాదారు కాలం తీసేసిన తర్వాత చాలా అంటే గతంలో దొరల భూములు పేరు మీద ఉన్నటువంటి ఈ ఏవైతే పట్టాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు పేద ప్రజలకు పంచిపెట్టడం జరిగింది మావోయిస్టులు. ఇవన్నీ కూడా కబ్జాదారు అనుభవదారు కాలంలో ఉండడం జరిగింది. అయితే ఆ తర్వాత ఇవి పట్టాదారు వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తేనే అవి వీళ్ళు పట్టా పొందుతారు. కానీ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రతిసారి కూడా వీళ్ళ డాక్యుమెంట్స్లలో కబ్జాదారు అనుభవదారు కాలం కిందనే వీళ్ళ భూములు ఉండేవి. అయితే ఎప్పుడు కూడా దొరలు వెళ్ళి డేర్ చేసే ప్రయత్నం చేయలేదు. కానీ ఈ విషయం తీసుకున్నటువంటి కేసీఆర్ ఆ తర్వాత 2017లో కబ్జాదారు కాలం అనుభవదారు కాలం తీసేయడం జరిగింది. ఆ తర్వాత విఆర్ఓ వ్యవస్థ రద్దు చేయడం. ఎందుకు విఆర్ఓ వ్యవస్థ రద్దు చేయడం జరిగింది అంటే ఎవరెవరి భూములు ఊర్లలో ఎవరెవరికి చెందినాయో అవి కేవలం విఆర్ఓలకు మాత్రం స్పష్టంగా తెలుసు కాబట్టి ఈ వ్యవస్థ రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత రైతు బంధు చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మీకు క్లియర్గా విషయం ఏంటంటే 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి అనేటువంటి పోర్టల్ను తీసుకొచ్చేసి ఈ ఏదైతే రైతు బంధు పడ్డటువంటి భూములు ఏవైతే ఉన్నాయో రైతు బంధు ఎవరికి పడతాయండి? పట్టాలు ఉన్న వాళ్ళకి పడతాయి. అయితే ఇవన్నీ పట్టాలు ఎవరి మీద ఉంటాయి? దొరల మీద ఉంటాయి. ఈ దొరలకు సంబంధించినటువంటి భూముల మీద ఈరోజు రైతు బంధు డైరెక్ట్ అకౌంట్లో పడంతో వీళ్ళకు లీగలైజ్గా ఒక రైట్స్ రావడం జరిగింది. సో ఆ తర్వాత ఇమీడియట్గా ధరణితోటి వీళ్ళ పేర్లన్నీ కూడా ఇక్కడ ఎక్కడం జరిగింది. ఇదంతా కూడా లక్షల ఎకరాల భూములు మళ్ళీ తిరిగి దొరలకు పాలైన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం కూడా ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా మీరు గమనించండి. కాళేశ్వరం మొత్తం కూడా ఇది దొరల కోసమే. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా దొరల కోసమే అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.
సో ఇట్లా అనేక రకాలైనటువంటి చాలా స్ట్రాటజికల్గా కేసీఆర్ అనేవాడు ఈ ధరని తీసుకురావడం జరిగింది. సో ఇది యాక్చువల్ ప్రాసెస్. దీనిలో భాగంగా కేసీఆర్ అదేవిధంగా కేసీఆర్ సంబంధించినటువంటి అనుయాయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈరోజు జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో, గచ్చిబౌలిలో, కొండాపూర్లో, హైటెక్ సిటీలో ఎక్కడెక్కడైతే కాస్ట్లీ ఏరియాస్ ఉన్నాయో అక్కడ చాలా రకాల ముస్లిం సంబంధించినటువంటి భూములలో చాలా లిటిగేషన్స్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. ముస్లిం లిటిగేషన్ ల్యాండ్స్ అయితే ఇవి దాదాపు తెలంగాణ కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి అంటే దాదాపు 50 నుంచి 60 సంవత్సరాల వరకు ఈరోజు అవన్నీ కూడా లిటిగేషన్స్లో ఉండడంతో అక్కడ ఎవరు గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ పివి నరసింహారావు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ముఖ్యమంత్రులు పనిచేశారు కదా, ఎవరు కూడా ఈ లిటిగేషన్ ల్యాండ్స్ పైన పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయలేదు. వాటిని సాల్వ్ చేద్దామా లేకపోతే ఇంకేం చేద్దామా ప్రయత్నాలు చేయమని కోర్టులలో పెండింగ్లో ఉన్నాయి. సో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ భూములు అమాంతంగా ఒక్కొక్క ఎకరానికి 100 కోట్ల రూపాయల విలువ చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు దానిపై కన్నేసినటువంటి కేసీఆర్ అండ్ కో అంటే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇక కవిత వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా ఏం చేశారంటే ఆ భూములను కూడా ఏంటంటే ఈ ధరణితోటి వాళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా దక్కించుకోవడం జరిగింది వాస్తవంగా. సో ఇట్లా గచ్చిబౌలిలోని అనేక రకాలైనటువంటి భూములు అదేవిధంగా జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో, కాస్ట్లీ ఏరియాలలో లిటిగేషన్లో ఉన్న భూములన్నింటినీ కూడా సాల్వ్ చేసుకొని లక్షల కోట్ల రూపాయలు స్వాహా చేసిరు. ఒక రకమైన దోపిడీ అది ఏది ఇప్పటిదాకా మీకు చెప్పినట్టు దొరల భూములన్నీ కూడా లక్షల ఎకరాల భూములు వెనక్కి వచ్చేసాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ భూములు కూడా సేమ్ అదే పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి లిటిగేషన్స్ని సాల్వ్ చేసి పెద్ద ఎత్తున భూములు కొలగొట్టినటువంటి దాఖలాలు కనబడుతున్నాయి. సో దానికి సంబంధించి ఒక్కసారి మీకు ఒక వెలుగులో ఒక న్యూస్ రావడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇవి చూడండి, లక్షల కోట్ల భూములు స్వాహా. ఇవి చూడండి, హైదరాబాద్ చుట్టూ ఈ దందా. హైదరాబాద్ శివారు షేర్లింగపల్లి మండలం గుట్టల బేగంపేటలో సర్వే నెంబర్ 63లో 2100 కోట్ల విలువ చేసే 42 ఎకరాల అంటే ఎకరాకు 50 కోట్ల వరకు పలుకుతుందట. సో భూమి షేత్వార్ రికార్డుల ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్గా చూపిస్తుండగా పట్ట ల్యాండ్గా కన్వర్ట్ చేశారు. ఇది ఎందుకైంది? ధరణితోటి అవుతుంది కాబట్టి ధరణితోటి ఏంటంటే ఈ ప్రభుత్వ భూములు ఎక్కడైతే కాస్ట్లీ భూములు ఉన్నాయో అవన్నీ కూడా పట్టా ల్యాండ్స్గా మారి ఆ పట్టా ఉన్న వ్యక్తికి ఎవరికైతే ఉన్నారో ఆయన మళ్ళీ స్వాహా చేయడం జరిగింది. ఇదే మనం గోపన్పల్లి సర్వే నెంబర్ 120లో ల్యాండ్ ప్రభుత్వ భూమిని చూపిస్తుండగా 124/10 11 సర్వే నెంబర్లో 50 ఎకరాలను ఎకరా 40 కోట్లు పట్టగా మార్చేశారు. శంకర్పల్లి మండలం వట్టి నాగలపల్లిలో సర్వే నెంబర్ 186, 187లోని 20 ఎకరాల అంటే ఎకరాకి 20 కోట్లు దాదాపు 400 కోట్లకు సంబంధించినటువంటి భూదాన్ భూములను నాటి బీఆర్ఎస్ మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అనుచరులకు అధికారులు పట్టాలు చేశారు. గండిపేట మండలం ఖానాపూర్లోని బిలా దాఖల భూములకు సర్వే నెంబర్ సృష్టించి 150 ఎకరాలకు ఓ రిసార్ట్ను పట్ట కట్టేశారు. మియాపూర్లోని సర్వే నెంబర్ 69లో గల 27 ఎకరాల భూమి దాదాపు ఎకరా 50 కోట్లట. గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 30 నుంచి 54లో గల 76 ఎకరాల అర్బన్ సీలింగ్ సర్ప్లస్ భూమిని ఎకరా 50 కోట్లు 5 కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టారట. సో ఇక్కడ మీకు గమనిస్తున్నాం కదా క్లియర్గా ఈరోజు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గుట్టల బేగంపేట, షేర్లింగపల్లి, హైటెక్ సిటీ, కొండాపూరు, గచ్చిబౌలి, గోపనపల్లి, ఇంకా చాలా విషయాలు కొల్లూరు ఇవన్నీ కూడా ఉన్నాయి వాస్తవంగా. సో ఈ భూములన్నిటి కూడా ఎకరాకు 50 నుంచి 100 కోట్లు పలికేటువంటి ఈ భూములను ఈరోజు గవర్నమెంట్ భూములను ఈ ధరణి వచ్చిన తర్వాత పట్టగా మార్చేసి ఈరోజు ఎమ్మెల్యేల బంధువులకు కావచ్చు లేకపోతే బినామీలకు కావచ్చు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి ఈరోజు పెద్ద ఎత్తున దారదత్తం చేయడం జరిగింది. వాటి విలువ 1,00,000 కోట్లకు పైగా ఉంది అనేది ఈరోజు మనకున్నటువంటి సమాచారం. ఇది ఎప్పటి నుంచో మేము మొత్తుకుంటా ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా దీనిపైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాలుగా ఏవైతే పెద్ద ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి కీలకమైన భూములకు సంబంధించినటువంటి ఏవైతే కన్వర్షన్ జరిగినాయో పట్టాలు మారినరో ఆ పట్టాలకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ జరగాల్సిన అవసరం ఉంది. బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. వెంటనే మీరు దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అలర్ట్ చేసి ఈ భూముల మీద నిఘా పెట్టాలని చెప్పేసి కూడా ఈరోజు కాలేజ్ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకు అంటే ఒకవేళ చేయకపోతే కనుక మీరు కూడా కల్వకుంట్ల కుటుంబంతో కుమ్మక్కయ్యారనేటువంటి ఒక వాదన వినిపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి దాని మీద ఒక విచారణ జరపాలని చెప్పేసి కూడా కాలేజ్ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది. బయటపడుతున్న బీఆర్ఎస్ పాలన అక్రమ దందాలు, ధరణిని అడ్డం పెట్టుకుని దర్జాగా ప్రభుత్వ భూముల కబ్జాలు, నాటి మంత్రులు, లీడర్ల, అనుచరుల పేర్ల మీదకి 100 ఎకరాలు గచ్చిబౌలి ఏరియాలోనే 57,000 కోట్ల విలువైన ల్యాండ్స్ వేశారట. చూడండి గచ్చిబౌలిలోనే 57,000 కోట్ల విలువైన భూములట.
నాకింత నీకింత అంటూ లెక్కలు వేసుకొని దొరికిన కాడికి దోపిడీ, కేసులున్న భూములను వదలలే, దగ్గరుండి కథ నడిపిన కలెక్టర్లు ఆఫీసర్లు, నిరుడు జూన్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగిన భూదోపిడీ, రిటైర్డ్ ఐఏఎస్ల టీమ్ ఎంక్వైరీలో వెలుగు చూసిన నివ్వరపోయే నిజాలు, విజిలెన్స్ విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఒకటి చూస్తాను కదా. ఎస్, విజిలెన్స్ విచారణకు ఆదేశించిందట ఆల్రెడీ. సో చూద్దాం ఏమవుతుందో దీనికి సంబంధించి. మహేశ్వరం తుమ్మలూరు గ్రామాల మధ్యలో ఉన్న 70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరా 3 కోట్ల నాటి మంత్రి బినామీ పేరిట పట్టా చేశారట. శేర్లింగంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 90, 91, 102 వరకు ఉన్న 110 ఎకరాలు అంటే దాదాపు 50 కోట్లట. మాదాపూర్లోని సర్వే నెంబర్ 68, 64లో గల 5 ఎకరాలు ఎకరా 60 కోట్లు. హఫీజ్పేటలో సర్వే నెంబర్ 80, కొండాపూర్లో సర్వే నెంబర్ 87, 88లో గల 10 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు పట్టా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. మోకిలా కొండకల్ గ్రామాల మధ్యలో ఉన్న ల్యాండ్స్కు కొత్తగా 555 సర్వే నెంబర్ను క్రియేట్ చేసి 150 ఎకరాలు అంటే 30 కోట్ల ఎకరం అట కూడా ప్రైవేట్ వ్యక్తులకు పట్టా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయట. సో ఇట్లా చూసుకుంటే దాదాపు 50,000 కోట్ల భూములు ఓన్లీ కేవలం ఇక్కడ ఉన్నటువంటి దానిలో పెద్ద ఎత్తున జరిగినాయని చెప్పేసి తెలుస్తోంది గచ్చిబౌలి వారికి. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన భూదందా అంతా ఇంత కాదు. అధికారం తమ చేతుల్లో ఉందన్న ధీమాతో గులాబీ లీడర్లు దొరికిన కాడికి దొరికినట్లు ప్రభుత్వ భూములు కబ్జా పెట్టారు. ధరని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయల విలువైన సర్కార్ ల్యాండ్స్ను అప్పరంగా తమ పేర్ల మీదకి, తమ అనుచరుల పేర్ల మీదకి, తమ బినామీలైన ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీదకి బదలాయించుకున్నారు. కోర్టు కేసులు నడుస్తున్న భూదాన్ భూములను కూడా వదలలేదు. ఒక గచ్చిబౌలి ఏరియాలోనే 57,000 కోట్ల విలువైన భూములను బీఆర్ఎస్ లీడర్లు పొతం పెట్టారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వ జాగా ఎక్కడ ఖాళీగా కనిపించినా దానిపై కన్నేసి తమ ఖాతాలో వేసుకున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ల టీంలో ఎంక్వైరీలో ఈ నివ్వరపోయే నిజాలు వెలుగు చూశాయి. భూదందాలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నట్లు బయటపడింది. ఈ తతంగానంతా కొందరు కలెక్టర్లు, ఉన్నతాధికారుల దగ్గర నడిపించినట్లు వెల్లడైంది. గవర్నమెంట్ భూముల కబ్జా వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి రిటైర్డ్ ఐఏఎస్ల టీం రిపోర్ట్ అందజేయగా విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అసలు గుట్టు విప్పేందుకు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ చుట్టుపక్కలే కాకుండా జిల్లాల్లోనూ జరిగిన భూ కుంభకోణాలు తేల్చేందుకు ప్రభుత్వం రెడీ అయిందట. సో వాస్తవంగా నిజంగా కూడా ఇది కనుక ఎంక్వైరీ కనుక కొసదాకా పోతే కనుక ఖచ్చితంగా నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తాను మిత్రులారా, నిజంగా కూడా అభినందిస్తాం. కాకపోతే ఇది కొస వరకు వెళ్తుందా వెళ్ళదా అనేది డౌట్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో చాలా ఇష్యూస్ టేకప్ చేసిండు, కానీ ఏది కూడా కొస వరకు పోలే వాస్తవంగా. సో అందుకే ఈ విషయం పైన కూడా మాకు కొంత అనుమానాలు ఉన్నాయి. సో ఆయన ఈ విషయం దర్యాప్తును పూర్తిగా కనుక చేస్తే, చివరి వరకు చేసి దోషులు ఎవరు ప్రజల ముందు బయట పెడితే కనుక ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం ఆయన పైన కూడా అనుమానాలు వెలువడే అవకాశం అయితే కనబడుతోంది. ధరణి పోర్టల్లో లోపాలు అడ్డం పెట్టుకుని కేసీఆర్ సర్కారు భూదందాలకు పాల్పడుతున్నదని అప్పట్లో పీసీ అధ్యక్షుడు హోదాలో ఉన్న ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు కూడా ఆయన బయటపెట్టారు. ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత వెంటనే రేవంత్ రెడ్డి ఇదే అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రెవెన్యూ, హెచ్ఎండిఏ విభాగాల రివ్యూలో భూ లావాదేవీలపై నివేదికలు అడిగారు. ఆయా శాఖలు అందజేసిన వివరాలను స్టడీ చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి నియమించారు. 2 రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, కొందరు రెవెన్యూ సిబ్బందితో కూడిన ఈ టీం ప్రభుత్వ శాఖలు అందజేసిన వివరాలను బట్టి ఎంక్వైరీ చేసింది. లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల బదలాయింపు జరిగినట్లు గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారంలో కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంఆర్ఓలు, సర్వే అధికారులు, ఇతర సిబ్బంది పాత్ర ఉన్నట్టు తేల్చింది. ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ మౌఖిక ఆదేశాల మేరకు వీళ్ళు ఆయా వ్యక్తులు, సంస్థలకు అనుకూలంగా వ్యవహరించి భూ హక్కులు కట్టబెట్టారని వెల్లడింది. నిరుడు జూన్ నుంచి డిసెంబర్ వరకు. సో మొత్తానికైతే నిరుడు జూన్ నుంచి డిసెంబర్ వరకే ఈ 6 నెలల కాలంలోనే పెద్ద ఎత్తున దాదాపు 30,000 కోట్ల భూములు ఈరోజు చేతులు మారినాయంటే ఈ 10 సంవత్సరాలు, ముఖ్యంగా ఈ 7 సంవత్సరాల్లో ఏం జరిగిందో మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఈ విధంగా ఒకే గ్రామంలో 30,000 కోట్ల భూమి అట. రంగారెడ్డి జిల్లా శేర్లింగపల్లి మండలం గోపనపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 36, 37లో గల 600 ఎకరాల ప్రభుత్వ భూమిని వివిధ సంస్థలకు నాటి సర్కార్ కట్టబెట్టింది. ఇందులో కొందరి పేర్ల మీద పట్టాలు కూడా చేసేసింది. ఇక్కడ ఎకరా 50 కోట్లు పలుకుతుంది. ఈ లెక్కన ఈ ఒక్క గ్రామంలోనే 30,000 కోట్ల విలువ చేసే గోల్మాల్ జరిగింది అట. అంటే ఎన్ని 1,00,000 కోట్లని కాదు, ఇక అంతకు మించిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. 1,00,000 కోట్లు అది ఎక్కువ మించి కూడా ఉంటుంది వాస్తవంగా. మేము అందుకే చెప్పినాం, గతంలో నేను ఒక స్టోరీ చేసినప్పుడు దాదాపు 20 లక్షల కోట్ల భూములు ఈరోజు కల్వకుంట్ల పాలైనని చెప్పేసి మేము పెద్ద ఎత్తున ఒక స్టోరీ చేయడం జరిగింది. 20 లక్షల ఎకరాల భూములు, 20 లక్షల కోట్లు కాదు, 20 లక్షల ఎకరాల భూములు. ఇది 20 లక్షల ఎకరాల భూములు ఈరోజు కల్వకుంట్ల కుటుంబం పాలైనని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున మనం చెప్పిన ఆల్రెడీ. వాస్తవంగా దొరల భూములు, సర్ఫకాస్ ల్యాండ్స్, శిఖం భూములు, ఈరోజు లిటిగేషన్ భూములు, ప్రభుత్వ భూములు అన్నీ కలిపి 20 లక్షల ఎకరాలు తెలంగాణ వ్యాప్తంగా కల్వకుంట్ల పాలైనని చెప్పేసి మనం ఎప్పుడో ఒక పెద్ద స్టోరీ చేయడం జరిగింది వాస్తవంగా. తీన్మార్మల్ అరెస్ట్ అయినప్పుడు తీన్మార్మల్ దగ్గర ఈ డేటా అంతా ఉంది. మరి ఆయన ఎందుకు బయట పెడతాలో అర్థం కాలేదు వాస్తవంగా. బయట పెట్టాలి ఆయన దగ్గర ఉన్న డేటాతోటి వాస్తవంగా. సో ఇది మొత్తానికైతే లక్షల కోట్ల రూపాయలు
సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్వాహా చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఈ కల్వకుంట్ల కుటుంబం. దీనిపైన మరి రేవంత్ రెడ్డి ఎలాంటి స్టాండ్ తీసుకుంటాడో చూడాలి, మరి చూద్దాం ఏమవుతుందో.